బ్లాక్ బస్టర్ మూవీ కంటెంట్ బాగుంది. అంటే ఒక పొలిటికల్ డ్రామాలో తండ్రి క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. బట్ అలాగే ఒక స్టూడెంట్ గా మనకి కొడుకు క్యారెక్టర్ కూడా అంత బాగుంది అనమాట. ఇంకా తమిళ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అలాగే సాంగ్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ లో వచ్చిన సాంగ్ క్లైమాక్స్ లో ఒక సీన్ అంటే యాక్షన్ పార్ట్ ఫైట్ అనమాట. అది చాలా బాగా అనిపించింది. ఇంకా తండ్రి కొడుకులు అయితే రప్ప ఆడించారనమాట సినిమాలో అయితే మాత్రం. ఇంకా ఒక వింటేజ్ ఆ డైరెక్షన్ అయితే తెప్పించారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టుకోవచ్చు. కంటెంట్ పరంగా అయితే చాలా బాగా అనిపించింది. స్టోరీ బాగుంది, లైన్ బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు. సీన్స్ కూడా మంచిగా, కామెడీ కూడా నాకు చాలా బాగా పండింది అనమాట. ఇంకా మనోడు హీరో యాక్టింగ్ అయితే మాత్రం నిజంగా పొలిటికల్ డ్రామాలో తండ్రి క్యారెక్టర్ మాత్రం ఒదిగిపోవడని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది ఆ క్యారెక్టర్. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే ఈ పండక్కి ఒక బ్లాక్ బస్టర్ మూవీ అనేది చాలా బాగుంది. పొలిటీషియన్ రోల్ లో చాలా ఇరగదీశాడు, రప్ప ఆడిచ్చాడు అనమాట. నా వరకు చూసుకుంటే చెప్తున్నాను కదా, పండక్కి అందంగా ఫ్యామిలీతో వచ్చి యూత్ గా ఎంజాయ్ చేసే సినిమా ఇది. పక్కగా బ్రేక్ చేస్తుంది. ఎందుకంటే పుష్ప 2 నా వరకు చూసుకుంటే పెద్ద సినిమా ఇంకా యావరేజ్ సినిమా. ఏదో 1000 రూపాయలు 500 పెట్టిన అందుకు కలెక్షన్ వచ్చింది కాబట్టి అసలు ఒరిజినల్ కలెక్షన్ లో కూడా నాకు తెలియదు. ఈ సినిమా అయితే ఖచ్చితంగా ఆ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తుంది. ఎంగేజింగ్ గా ఉంది, అంటే ఎంగేజింగ్ గా ఉంది, కామెడీగా ఉంది, పవర్ఫుల్ గా ఉంది, గూస్ బంప్స్ సీన్స్ కూడా ఉన్నాయి. మన శంకర్ గారు మార్క్ కనబడింది సినిమాలో ప్రీవియస్. అంటే ఈ సినిమాతో చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరి తీసాడు. డైరెక్షన్ పరంగా కూడా బాగుంది. శంకర్ గారు కనబడ్డారు, అందరిలా కనపడారన్న ఒకటే ఓడు సినిమాకి. అందరూ రావచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, మాస్ గా ఎంజాయ్ చేయొచ్చు. బ్లాక్ బస్టర్ ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు? 1 వీక్ తాడక ముందే 1000 కోట్ల పక్క. మీకు కియారా అద్వానీ డాన్స్ కానీ రామ్ చరణ్ తేజ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఎలా అనిపించింది? నా వరకు వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. కొన్ని సాంగ్స్ లో ఆయన గ్లామరస్ కావచ్చు, మనో డాన్స్ కావచ్చు, అది చాలా కొత్తగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. కొన్ని సీన్స్ లో నిజంగా జయపాలి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మాత్రం చాలా బాగా అనిపించింది. ఫుల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. సో సాటిస్ఫైడ్, సూపర్ బ్లాక్ బస్టర్.